లాస్ట్ టైం కూడా పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత పార్లమెంట్లో జరిగిన మేజర్ అప్డేట్స్ విశాఖపట్నం సంబంధించి మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. స్థానికంగా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు డెవలప్మెంట్స్ కూడా దాని మీద ప్రస్తావించడం జరిగింది. ఈసారి కూడా ఈ వింటర్ సెషన్ అయిపోయిన తర్వాత పెడదాం అనుకున్నాను లాస్ట్ వీకే, బట్ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రెండు కలిసి వచ్చినాయి. ఒకటి మీ అందరికీ న్యూ ఇయర్స్ ముందు కలిసి మీకు ప్రజలందరికీ న్యూ ఇయర్స్ గ్రీటింగ్ ఇవ్వగలుగుతాము. రెండు, పార్టీ కూడా 18 నెలలు పూర్తి అయిన తర్వాత వాట్ ఆర్ ద మేజర్ డెవలప్మెంట్స్ అనేది నేను పార్లమెంట్ యాక్టివిటీస్ గురించి అప్డేట్ చేసిన తర్వాత మా లీడర్సు విశాఖపట్నము రాష్ట్ర అభివృద్ధిలో జరిగిన అప్డేట్స్ అండ్ లోకల్ ఇష్యూస్ మీద మా వేరే వేరే నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ డెవలప్మెంట్స్ ఇస్తారండి. సో ప్రధానంగా ఈసారి పార్లమెంటు ఒక వీక్ కట్ అయింది. 4 వారాల నుంచి 3 వారాలకి కట్ అయింది. దాంట్లో కూడా మన నాయకులు లోకేష్ గారు, బాబు గారు రావడము, అనేక మంత్రుల్ని కలవడం వల్ల రాష్ట్రానికి సంబంధించి చాలా ఇష్యూస్ని కవర్ చేశారు. అట్లాగా వాళ్ళ దాని గురించి ప్రస్తావించారు కాబట్టి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడను. ప్రత్యేకంగా ఇక్కడ రైల్వేస్ గురించి రైల్వేస్ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీస్, టెంపరీ ఆఫీసు మన డెక్లో పూర్తయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు వర్క్ చాలా ముందుకు వచ్చింది. వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది. అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్గా. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, ఇప్పుడు రైల్వే స్టేషన్ మొన్న విజిట్ చేశాము. రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు, ఒక ఇంచుమించు 500 కోట్లతో అవార్డు అయింది. కోర్టులో ఒక లిటిగేషన్ వల్ల 1 సంవత్సరం పోగొట్టుకున్నాము. ఇవాళ అది పని స్టార్ట్ చేశారు, కానీ ఈ సంవత్సరం పోగొట్టుకోవడం వల్ల రైల్వేస్ దాని స్కోప్ పెంచారు. ఏంటి అంటే స్టేషన్ బిల్డింగు, పార్కింగు, లైన్స్ అడిషను. రైల్వే స్టేషన్లో ఇవాళ 14 ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెంచడం అనేది మీ అందరికీ తెలుసు, అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. వెస్ట్ సైడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఇక్కడ ఫసాడ్ మార్పుల గురించి కూడా మీ సూచనలు ఇస్తే ఆ ఫసాడ్ మార్పు సజెషన్స్ 3-4 ఆప్షన్స్ ఇప్పుడు మంత్రి గారి దగ్గరే ఉన్నాయి. అన్ని స్టేజ్లు దాటేసి మంత్రి గారు ఫైనల్ అయిన వెంటనే ఫసాడ్ కూడా క్లియర్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఇంచుమించు ఒక 1500 బైక్లు, 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నారు. సో దట్ ఈస్ ద మేజర్ అండి. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్లో ప్రత్యేకంగా ఎస్కోట నియోజకవర్గంలో మాకు మంగళపాలెం గ్రామంలో కొత్త వలసలో ఎఫ్యూబీ, ఎఫ్ఓబి అంటే ప్రజలు ఆ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి 2 దగ్గరలు కోరడం జరిగింది. అది ఎన్నో నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ప్రస్తావిస్తే అది నోట్ చేశారు. నెక్స్ట్ అండి, స్టీల్ ప్లాంటు స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ ఇది చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది. పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు, గ్యాప్లు కనపడుతున్నాయి సార్. ఒక పర్మనెంట్ సీఎండీ వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారా, డైరెక్టర్ మెటీరియల్స్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎండీగా పెట్టారు. మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే, ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు, లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే లాభాల లోపలికి వెళ్తేనే మనం సస్టైన్ చేయగలుగుతాము. నెక్స్ట్, లేబర్ మినిస్ట్రీకి ఇప్పుడు గతంలో పెన్షన్స్ మనం ఈపీఎస్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్కి చేయించగలిగాము. ఇంకో 1200 మంది డెడ్ లైన్ మిస్ అయ్యారు. కానీ కోర్టు కూడా డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే, వాళ్ళు డెడ్ లైన్ మిస్ అయినా పర్లేదు, సీనియర్ సిటిజన్స్ మీరు వాళ్ళని కన్సిడర్ చేయాలి 1200 మంది అంటే. అది లేబర్ మినిస్టర్ మండవయ్య గారికి ఇస్తే ఆయన అవును, గుడ్ పాయింట్, ఐ విల్ టేక్ ఇట్ అప్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, తూర్పు నియోజకవర్గంలో ఆర్లోవాలో మేము లోకల్ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్లియర్ చేసి 14 crores అక్కడ ఒక ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, అవుట్డోర్ గ్రౌండ్స్, స్టేడియం కోసము ఇక్కడ అప్రూవ్ చేసి పంపించాము. అది కూడా మంత్రి గారికి ఇస్తే అది ఖేలో ఇండియా కింద టేకప్ చేయమని కోరడం జరిగింది. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ 2 మెయిన్ ఇష్యూస్ అండి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మీకు అవి తెలుసు.
కానీ 2 మెయిన్ ఇష్యూస్ కోరడం ఏంటంటే, ఒకటి భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం జంక్షన్ ఇప్పుడు ఏదైతే హైవే వెళ్తుందో అక్కడ ఫ్లవర్ మార్కెట్ వల్ల ఆనందపురం జంక్షన్ నుంచి హైవే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గంటా గారు, మేము, నారాయణ గారు కూడా కూర్చుని దాని మీద విశ్లేషించాము. NHAI దానికి ఒక డిజైన్ ఇప్పుడు అప్రూవ్ చేసింది. ఒక 5 ఆప్షన్లు స్టడీ చేసి కిందకి వెళ్లకుండా డైరెక్ట్గా ఒక ట్రంపెట్ ద్వారా అటువైపు వెళ్ళే ట్రాఫిక్కి పైన హైవే నుంచి కనెక్ట్ చేస్తారు. అది ఫైనలైజ్ అయ్యి దే విల్ బిగిన్ ద వర్క్. ఇట్ విల్ టేక్ అబౌట్ 18 months అండి కన్స్ట్రక్షను. అండ్ దట్ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లం. టెంపరీగా గంట గారు ఏంటంటే అక్కడ ఇప్పుడు ఈ 18 నెలల కోసం ట్రాఫిక్ని ఎట్లా మేనేజ్ చేయాలని కొన్ని ఐడియాస్ చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు VMRDA ఇది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఒక 8 రోడ్లు చేస్తుంది. ఆ 8 రోడ్లు చేయడానికి వాట్ ఎవర్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అండ్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ వీ విల్ రిజాల్వ్. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు బైపాస్ నేషనల్ హైవేకి యాక్సెస్ లేదు. అక్కడ దాకా వెళ్తాము, యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కాబట్టి హైవే ఎక్కడానికి మళ్ళీ ఇక్కడ 3, 4, 6 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి గడ్కరీ గారిని కలిసి ఇది ఎయిర్పోర్ట్కి చాలా క్రూషియల్ కాబట్టి ఆల్రెడీ ట్రావెల్ టైం గంటంబావు కన్నా అది ఎక్కువ వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి యాక్సెస్ కంట్రోల్లో మాకు ఎట్లాగైనా 1 or 2 లొకేషన్స్లో అయినా యాక్సెస్ ఇప్పించమని కోరడం జరిగింది. ఆయన కూడా ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ విల్ బి పాసిబుల్, బట్ డిజైన్ మేము స్టడీ చేస్తామని చెప్పారు NHAI మెంబరు. సో ఆయన చేసిన తర్వాత దెన్ విల్ కమ్ బ్యాక్ అండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి గారిని UN విజిట్ మీద కలవడం జరిగింది. బట్ దాంతో పాటు ఆయన ఆఫీస్లో చెక్ చేసింది ఇక్కడ మన మత్స్యకారులు బంగ్లాదేశ్లో దొరికిపోయారు అండ్ వాళ్ళని ఇంకా రిలీజ్ చేయలేదు. మొన్న కొందరు ఫిషర్మెన్ని రిలీజ్ చేశారు కానీ మన మత్స్యకారుని రిలీజ్ చేయలేదు. ఒకటి వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మన దగ్గర దొరికిన బంగ్లాదేశీ ఫిషర్మెన్ కొందరి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు మనం తొందరగా డిస్పోజ్ చేస్తే లేకపోతే రిలీజ్ చేస్తే రెసిప్రోకల్గా వాళ్ళు కూడా చేస్తారని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా వీళ్ళు టేకప్. లాస్ట్ టూరిజం మీద ఒఫిషియల్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేదు కానీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి 2 ఇష్యూస్ మీద డిస్కస్ చేశాము. ఒకటి RK బీచ్, ఇంకోటి ఈ కైలాష్గిరి జూ గురించి. ఆల్దో దే కమ్ అండర్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ, టూరిజం మెయిన్ ఎజెండా కాబట్టి మంత్రి గారిని కోరింది ఏంటంటే సార్ ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది, మీరు కూడా మీడియా మిత్రులు చూస్తున్నారు. గత 2-3 వారాలుగా అసలు విశాఖపట్నంలో విపరీతమైన టూరిస్ట్ వచ్చారు. సో RK బీచ్ ఒక గ్లోబల్ డెస్టినేషన్గా చేయాలి అంటే మా దగ్గర ఫండ్స్ లేవు సార్, మీరు సపోర్ట్ చేయాలంటే ఒక ఐడియా ఇచ్చారు దాన్ని ఎట్లా డిజైన్ చేయాలని. ఆ విధంగా మేము డిజైన్ చేయగలిగితే కేంద్రం నుంచి మేము ఇంచుమించు ఒక 100 కోట్లు తీసుకుని రాగలుగుతాము. సో దట్ వీఆర్ డిస్కసింగ్ విత్ ద స్టేట్ టూరిజం మినిస్ట్రీ. నెక్స్ట్ కైలాష్గిరి జూ, కంబాల్కొండ కోసము ఒక మాస్టర్ ప్లాన్ విజనింగ్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేసాము. దాంతో ఒక మంచి కన్సల్టెంట్తో ఒక విజన్ చేస్తే రాబోయే కాలంలో ఒక మంచి పెట్టుబడి తీసుకొచ్చి ఓవరాల్ అంటే భావితరాలకి ఒక గ్లోబల్ డెస్టినేషన్ చేసే ఉద్దేశం చేస్తాం. సో దీస్ ఆర్ ద మేజర్ పార్లమెంట్ అప్డేట్స్ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.